కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ దొండకాయతో ఫ్రై. ఇది రౌండ్గా చక్రాల్లాగా కోసి ఫ్రై చేశాను. నాకు దొండకాయ ఫ్రై ఇలా చేస్తే చాలా ఇష్టము. అయితే ఒక్కొక్కళ్ళు దొండకాయని ఒక్కో రకంగా చేస్తారు కదా. నేనైతే ఈ విధంగా చేశాను. ఇది మీకు గనక నచ్చుతుందా లేదా మీరు ఎండ్ వరకు చూశాక నా రెసిపీ నచ్చిందో లేదో చెప్పండి. నేను దీనికోసం ఒక 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను. చక్కగా ముందుగా కడిగేసుకుని చక్రాలుగా ఈ విధంగా కోసి పెట్టుకున్నాను. అంటే మొత్తం ఒకేసారి కోసుకోలేదు, ఎందుకంటే నేను జస్ట్ 10 నిమిషాల్లో ఈ రెసిపీ చేద్దాము అనుకుని ట్రై చేశాను. అందుకని ఏం చేశానంటే ఫస్ట్ దొండకాయలు కడిగి పక్కన పెట్టేసుకున్నాక 2-3 దొండకాయలు కోసాక స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను. కడాయి వేడెక్కాక దాంట్లో 2 గరిటెల మంచి నూనె పోసుకున్నాను. నూనె వేడెక్కాక ఫస్ట్గా తాలింపు వేసుకుందామనేసి ముందుగా శనగపప్పు 1 చెంచాడు, తర్వాత 1 చెంచాడు మినప్పప్పు, 1 చెంచాడు ఆవాలు, 1/2 చెంచాడు జీలకర్ర వేసి చక్కగా వేయించుకున్నాను. ఇవన్నీ వేగుతుండగా ఏంటంటే నేను మధ్య మధ్యలో ఒక్కొక్క దొండకాయ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. దానివల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఇది మొత్తంగా వేగిపోయింది. తర్వాత దాంట్లో పసుపు వేశాను. నేను అప్పటి వరకు కోసిన దొండకాయలు వేశాను. మళ్ళీ మధ్యలో అవి కట్ చేస్తూ ఉన్నాను. అన్నీ కోసుకొని ఒకసారి రెడీగా పెట్టుకుని చేసుకోవడం ఒక పద్ధతి. అయితే నేను ఇలా ఎందుకు చేశాను అంటే చాలామంది వర్కింగ్ లేడీసు వాళ్ళకి అన్నీ కట్ చేసి పెట్టుకుని తర్వాత చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. అందుకే ఈ విధంగా ట్రై చేశాను. ఇది కొంచెం ఎగాక దాంట్లో 1 చెంచాడు ఉప్పు వేసేసి మూత పెట్టేశాను. మూత పెట్టడం వల్ల కొంచెం మెత్తబడుతుంది కదా, అందుకని. మీరు దొండకాయని ఏ విధంగా చేస్తారు? మీరు కూడా ఇలాగే చేస్తారా? దీంట్లో ఇంకా ఏమన్నా యాడ్ చేస్తారా? కామెంట్స్లో తెలియచేయండి. మీకు వచ్చిన రెసిపీస్ కూడా దయచేసి షేర్ చేయండి. ఏంటంటే ప్రతి ఒక్కరు కొత్త కొత్త రెసిపీస్ నేర్చుకోవడానికి ఉంటుంది కదా. ఇదివరకు మసాలా పెట్టి దొండకాయ గ్రేవీ కర్రీ చేశాను. అది మన రెసిపీస్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది లింక్లో ఇస్తున్నాను, చూడండి. తర్వాత ఇప్పుడు కొద్దిగా కడిగిన కరివేపాకు వేశాను. అది కూడా వేగుతూ ఉంది. మీరు దొండకాయల్ని ఏ విధంగా చేస్తారు? మీరు ఏ రెసిపీస్ చేస్తారు? మీకు ఏ రెసిపీ ఇష్టము? దయచేసి దీన్ని కామెంట్స్లో తెలియచేయండి. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వేరే వేరే వెరైటీస్ నేర్చుకోవచ్చు కదా. ఇప్పుడు 1/2 చెంచాడు జీలకర్ర పొడి, 1 చెంచాడు ధనియాల పొడి, ఇవి కూడా వేసి బాగా వేయించాను. మనకి దొండకాయ ఎక్కువగా వేగితేనే రుచి బాగా అనిపిస్తుంది కదా, అందుకని ఈ విధంగా చక్కగా వేయించాను. కనుక మీ రెసిపీని షేర్ చేసినట్టయితే నెక్స్ట్ టైము అది నేను కూడా ట్రై చేస్తాను, నేను కూడా నేర్చుకున్నట్టు అవుతుంది కదా. దయచేసి కామెంట్స్లో తెలియచేయండి. దొండకాయని పిల్లలు అసలు తినరండి చాలామంది, అందుకని నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను. ఎక్కువగా ఏంటంటే చట్నీ చేసేస్తాను, పిల్లలకి తెలియదు కదా, అప్పుడు కామ్గా తినేస్తారు. నేనేం చేశానంటే ఈ దొండకాయ ఇలా వేగాక స్టవ్ కట్టేశాక 2 చెంచాలు కారం వేశాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే కలరు ఎక్కువగా మారదు, అందుకని నేను స్టవ్ కట్టేశాక కారం వేసి అప్పుడు కలుపుతాను. నేనైతే నాకు మోకాళ్ళ నొప్పి వచ్చినప్పుడు కేవలము దొండకాయనే ఒక 6 నెలల పాటు తిన్నానండి. తర్వాత నాకైతే తగ్గింది. అది మరి ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. మీకు దాని గురించి ఏమైనా తెలిస్తే కింద షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.